ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో సిపిఐ నాయకులు ఆందోళన నిర్వహించారు. మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆందోళన అనంతరం నిరసన కార్యక్రమం నిర్వహించారు. క్వారీ ప్రమాద బాధిత కుటుంబాలకు గనులు, కార్మిక శాఖలు నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. ఇటీవల క్వారీలో మృతి చెందిన వారికి, అలాగే కొండపల్లి వీటీపీఎస్ బూడిద కంపెనీలో ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందిన బాలుడు కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్రమ క్వారీలపై చర్యలు తీసుకుని ఇబ్రహీంపట్నం, కొండపల్లి పరిసర ప్రాంతాల్లో కాలుష్య నివారణకు చర్యలు చేపట్టాలని నినాదాలు చేశారు. హరితాల క్వారీలో మృతి చెందినటువంటి కార్మికులకు ఈనాటి వరకు కూడా ₹1 సహాయం వారి యజమాని నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ సహాయం పొందరా. ఇది ప్రభుత్వ వైఫల్యంగా మేము భావిస్తున్నాం. జూలై 16వ తేదీన సంఘటన జరిగితే ఈనాటి వరకు కూడా లేబర్ ఆఫ్ కాంపెన్సేషన్ యాక్ట్ లేబర్ కమిషనర్ ప్రతి వారికి కూడా పేరున వయసును బట్టి బీబీ నాయక్ ₹12,93,000 కాంపెన్సేషన్ ఇవ్వమని చెప్పేసి లేబర్ కమిషనర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రెండో మృతుడు భద్ర దుర్గారాజు ₹16,689,150 దీనికి చెల్లించడం. అలాగే మూడవది రామ్దేవ్ భాగెల్, ఈయన ఛత్తీస్గఢ్ నివాసి, చిట్టిబండూరు మండలం